హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తిరువీధి ఉత్సవం భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తులు ఆలయ మాడవీధులలో విహరిస్తూ ఉండగా గోవిందనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. తిరువీధి ఉత్సవం అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సహస్ర దీపాలంకరణ సేవను ఘనంగా నిర్వహించారు. వేలాది దీపాల వెలుగుల్లో ఊయలలో ఆసీనులైన శ్రీ స్వామివారు భక్తులకు దివ్య దర్శనం ప్రసాదించారు. అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణలతో విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. సహస్ర దీపాల కాంతుల మధ్య శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తి పారవస్యంలో మునిగి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 25 రోజులకు కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2,81,00,000 రూపాయల అధిక ఆదాయం లభించింది. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 2,81,82,065 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. 242 గ్రాముల బంగారం, 3 కేజీల 330 గ్రాముల వెండిని భక్తులు కానుకల రూపంలో స్వామివారికి సమర్పించినట్లు ఆలయ ఈవో వివరించారు. అలాగే విదేశీ కరెన్సీ నోట్లు సైతం అధికంగా లభించింది. ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో హుండీల లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम्.
కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలోని శ్రీ పళ్ళాలమ్మ ఆలయంలో శాకంబరి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని వివిధ రకాల పండ్లతో అలంకరించగా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు పరవశించిపోయారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి మహేంద్ర మాట్లాడుతూ ఆషాఢమాసం మొదటి వారం పసుపు కొమ్ములతోనూ, రెండవ వారం గాజులతోనూ, మూడవ వారం వివిధ రకాల పండ్లతో అలంకరించామని, 4వ ఆదివారం అమ్మవారిని శాకంబరి అమ్మగా దర్శనం ఇవ్వనున్నారని తెలిపారు. శ్రీమాత్రే నమః. ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారికి 3వ వారం అమ్మవారిని వివిధ రకమైన తాజా పళ్ళతో అలంకరించడం జరిగింది. అదేవిధంగా మొదటి వారం అమ్మవారికి పసుపు కొమ్ములతోటి అలంకరించాం, 2వ వారం గాజులతో అలంకరించాం, 3వ వారం ఈరోజు పళ్ళతో అలంకరించడం జరిగింది. అదేవిధంగా వచ్చే ఆదివారం ఆషాఢంలో ఆఖరి ఆదివారంగా అమ్మవారు శాకంబరి అలంకరణలో అమ్మవారి దర్శనం ఇవ్వబోతున్నారు. అమ్మవారు వానపల్లిలో వివిధ రకమైన అలంకరణలో భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. భువనగిరి జిల్లా దండు మల్కాపురంలోని శ్రీ ఆందోల్ మైసమ్మ 21వ బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు అధికారులు. ప్రభుత్వం తరపున మొదటి బోనాన్ని సమర్పించారు ఆలయ చైర్మన్ కంచర్ల అస్విన్ రెడ్డి, ఈవో మోహన్ బాబు. ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు, ప్రతిరోజు విచ్చేసిన భక్తులకు అన్నదాన వితరణ కార్యక్రమం కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. पुष्पबाणचापाम् अणिमादिभिरावृताम्. శ్రీ ఆందోల్ మైసమ్మ దేవస్థానం, దండు మల్కాపురం గ్రామం, చౌటుప్పల్ మండలం, యాదాద్రి జిల్లా 21వ అమ్మవారి బోనాలోత్సవం నిర్వహించుకుంటున్నాము. ఇవి 3 రోజుల పాటు జరుగుతాయి. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. మార్నింగ్ ఉదయం 5 గంటల నుంచే భక్తులు బోనాలు సమర్పించడం ప్రారంభించారు. ఇంతకు ముందే సర్కార్ బోనం అని చెప్పేసి ఈవో గారు, చైర్మన్ గారు కూడా అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది. సుమారుగా ఈ రోజు 40,000 మంది నుంచి 50,000 మంది వస్తారని చెప్పి అంచనా వేయడం జరిగింది. వారికి తగినట్టుగానే తాగునీటి వసతులు కానీ, పార్కింగ్ సౌకర్యం కానీ, మరుగు రోడ్లు కానీ, ఇతర అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆషాఢమాసం సందర్భంగా కాకినాడ జిల్లా తునిలోని శ్రీ తలుపులమ్మ ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
అమ్మవారితో పాటు దేవాలయాన్ని భారీ ఎత్తున వివిధ రకాల కూరగాయలతో దివ్యంగా అలంకరించారు. శాకంబరీదేవి అలంకరణలో ఉన్న శ్రీ తలుపులమ్మను దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు, జిల్లా యంత్రాంగం. कुमारी पार्वती ईश्वरी शंकरी पार्वती हिमाचल कुमारी पार्वती ईश्वरी शंकरी पार्वती कुमार जननी पार्वती कुंकुम रसिते पार्वती कुमार जननी पार्वती कुंकुम रसिते पार्वती भवानी शंकरी पार्वती परमदया परिपार्वती अखिलांडेश्वर ముమ్మిడివరం చెయ్యేరు గున్నేపల్లి గ్రామదేవత శ్రీ సత్తెమ్మ తల్లికి ఆషాఢమాసం సారెను భక్తులు ఘనంగా సమర్పించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ గ్రామంలోని వనములమ్మ ఆలయం నుంచి పసుపు, కుంకుమ, పట్టుబట్టలతో ఊరేగింపుగా బయలుదేరి సత్తెమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాజా భజంత్రీలు, కళాకారుల నృత్యాలతో మహిళలు సారె చేతపట్టి ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారికి సారె సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా బాలికలు గ్రామదేవతల వేషధారణలతో అందరినీ అలరించారు. ओंकार रूपिणी क्लींकार वासिनी जगदेक मोहिनी प्रकृति स्वरूपिणी ओंकार रूपिणी क्लींकार वासिनी जगदेक मोहिनी प्रकृति स्वरूपिणी प्रकृति स्वरूपिणी అమ్మవారి సారి సమర్పించడం జరిగింది. ముందుగా గ్రామ దేవత అయిన వనములమ్మ తల్లి అమ్మవారికి సమర్పించి, ఆ తర్వాత సత్యం తల్లి అమ్మవారికి గ్రామ ప్రజలు అలాగే అమ్మవారి భక్తులు అందరూ కూడా సారి సమర్పించడం జరిగింది. అలాగే సారి సమర్పించిన భక్తులందరికీ కూడా అమ్మవారి ఆలయం వద్ద అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని గున్నెపల్లి గ్రామ పెద్దలు అలాగే ఆలయ కమిటీ వారు చక్కగా నిర్వహించడం జరిగింది. ఈ అమ్మవారికి సారి సమర్పణ అలాగే గున్నెపల్లి గ్రామంతో పాటు అమరావరం మండలంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి అలాగే జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి కూడా అమ్మవారి భక్తులందరూ కూడా ఈ సారి సమర్పించడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని శ్రీ ముత్యాలమ్మ తల్లి బోనాల జాతర వైభవంగా జరిగింది. పోతురాజుల నృత్యాలు, డప్పు వాయిద్యాల నడుమ భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. భక్తులతో పాటు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి శ్రీ ముత్యాలమ్మకు బోనం సమర్పించి ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని అమ్మవారిని ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ओंकार रूपिणी क्लींकार वासिनी जगदेक मोहिनी प्रकृति स्वरूपिणी प्रकृति स्वरूपिणी
ఎంతో వైభవంగా జరిగినాయి. గతంలో కన్నా కూడా ఈసారి ఇంకా భక్తులకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలిగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. నూతనంగా ఏర్పాటైన మా కౌన్సిలర్లైన చైర్మన్, వైస్ చైర్మన్ అందరూ కూడా ఇది కరెక్ట్గా ఎక్కడ ఎవరికి ఆటంకాలు ఏవి లేకుండా, ఇబ్బందులు లేకుండా ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఆ అమ్మవారి ఆశీస్సులతోటి ఇక్కడ తొర్రూరు పట్టణ ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, సుఖ సంతోషాలతోటి నిండు నూరేళ్ళు మంచిగా ఉంటారని, అట్లనే అందరూ రైతులు కానివ్వండి, అట్లనే ఎవరైనా అన్ని వర్గాల వాళ్ళు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 21వ తేదీన జరగనున్న శ్రీ వరలక్ష్మి వ్రత మహోత్సవానికి హాజరు కావాల్సిందిగా టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడును డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ అర్చకులు అధికారికంగా స్వాగతం పలికారు. తిరుమలలోని చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో వేద పండితులు చైర్మన్ దంపతులకు పట్టువస్త్రం కప్పి వేదమంత్రాలతో ఆశీర్వచనం అందజేసి ఆహ్వాన పత్రికను అందజేశారు. చూశారు కదండి, ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.